కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడే ఏం చెప్పలేనంటున్నారు జీవన్ రెడ్డి. ఈ అంశాలు మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువ. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, గంగోత్రి, జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు అవకాశం లేదని ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల సమయంలోనే చెప్పానని జీవన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు. ఈ అంశంపై తన అభిమానులు అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటానైతే వెల్లడించారు. అలాగే సమయం సందర్భం వచ్చినప్పుడైతే తప్పకుండా తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇస్తానని జీవన్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారా అనే అంశంపై అయితే జిల్లాలో రాజకీయ చర్చ జోరుగా కొనసాగుతుంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ అజీం. ప్రముఖ నటి